ఆకాశ దీపాలను పెడతారు. శివాలయాల్లో ముఖ్యంగా ధ్వజస్తంభం పైన దీపపు కుండను పెడతారు ఈ నెల రోజుల పాటు. దాని అర్థం ఏంటి? దీపావళి అయిన తెల్లవారుజామునే ఇత్తడి గుమ్మటాన్ని ఒకసారి తీసుకుని నిన్న రాత్రి అందరూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు పెట్టినటువంటి దీపాలన్నింటినీ ప్రత్యేకంగా ఆలోచించుకుని పెద్దదైనటువంటి దీపాన్ని గుమ్మటంలో పెడతారు. పెట్టి దీన్ని ధ్వజస్తంభం పైన పెడతారు. ఏ పితృదేవతలైతే కేవలం ఈ కార్తీక మాసంలోనే తమ వాళ్ళందరినీ చూడ్డానికి వస్తారో పితృణాం మార్గదర్శనం, ఆ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తోవ చూపించడం కోసం ఈ దీపం పనిచేస్తూ ఉంటుంది. ఆకాశ దీపం అనే పేరిట ఎంతో ఆనందకరంగా ఉంటుంది. పితృదేవతలకి అధిపతి శంకరుడు, అంచేతనే శివాలయంలోనే ఆ పైన పెడతారు. ఈ ఇచ్చినటువంటి దీపాలన్నీ వీళ్ళందరూ ఇచ్చారు. ఈ సమీప దేవాలయం ఏది ఉందో ఆ చుట్టూరా ఉన్నవాళ్ళు ఈ విషయాన్ని నీకు తెలియజేస్తున్నాను అని అంటూ ఆ ధ్వజస్తంభం పైకి ఉండేలాగా చేస్తారు. శివాలయంలోకి వెళ్ళలేకపోయినా శివాలయానికి వెళ్ళకూడనటువంటి ఏదో దుర్వార్త వినడమో ఇంకోటో వచ్చినా ఆ దీపానికి నమస్కరించుకున్నట్లయితే పితృదేవతల ఆశీస్సులు సంపూర్ణంగా మనకి లభిస్తాయి. దేవో యది పితా జాతః శుభకర్మానుయోగతః, పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంచి పనులు చేసి సాక్షాత్తు దేవలోకానికే వెడితే వాళ్ళు అమృతాన్ని మాత్రమే భుజిస్తారు. కాబట్టి మనం వాళ్ళని ఉద్దేశించి ఏ పిండాన్నైనా పెడితే అది అమృత రూపంగా వాళ్ళకి చెందుతుంది. అదే ఒకవేళ నాగత్వే వాళ్ళు పాములు అయినట్టయితే దురదృష్టవశాత్తు చేసిన ప్రకారం వాయురూపేణ వాయురూపంగా పెడుతుంది. ఒకవేళ రాక్షసునిగా అయినట్టయితే దురదృష్టవశాత్తు ఆమిషే మాంస రూపంలో పెడుతుంది. పిశాచేర్తిరం భవేత్, పిశాచంగా అయినట్టయితే హత్యలో గిచ్చలో అన్నీ చేస్తే వాడికి రక్త రూపంలో పెడుతుంది తప్ప ఏ విధంగానూ ఇంకోలా పోదు. మనుష్యత్వే అన్నపానాది, ఒకవేళ మళ్ళీ మనుష్య జన్మే ఎత్తినట్టయితే వాళ్ళకి అన్నం పానం ఈ రూపంలోనే మామూలుగా చెందుతుంది.